హాయ్ అండి, నమస్తే. నేను మీ జగదీశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్లు ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా రిఫ్రెషింగ్గా ఉండే 4 టైప్స్ ఆఫ్ సమ్మర్ డ్రింక్స్ని చూపిస్తున్నానండి. ఈ ఎండాకాలంలో చల్లగా రోజుకొక డ్రింక్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తాగారంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మన ఫస్ట్ డ్రింక్ వచ్చేసి లెమన్ పంచ్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా వేసుకోండి. అలానే కొద్దిగంత అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ నిమ్మరసం, ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్, చిటికెడంతా ఉప్పు. నిమ్మకాయని సన్నగా 2 స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే చివరిగా ఒక గ్లాస్ చల్లటి నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి. నీళ్ళని వేసుకున్న తర్వాత ఇదంతా ఒక్కసారి స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ పంచ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ డ్రింక్ వచ్చేసి వాటర్ మెలోన్ జ్యూస్ అండి. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మెలోన్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్, చిటికెడంత ఉప్పుని వేసుకొని ఇప్పుడు దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకుందాము. అలానే చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మెలోన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న 2 లెమన్ స్లైసెస్ని వేసుకుందాము. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్ మెలోన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలోన్ జ్యూస్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మన థర్డ్ డ్రింక్ని వైట్ గ్రేప్స్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వైట్ గ్రేప్స్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకుందాము. ఒక హాఫ్ గ్లాస్ కూలింగ్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పుని వేసుకొని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకుని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకుందాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ని ఇందులోకి వేసేసుకోవాలి. చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న లెమన్ స్లైసెస్ని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్ జ్యూస్ రెడీ అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రింక్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చివరిగా బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కప్పు బ్లాక్ గ్రేప్స్ని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్, ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పుని వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని యాడ్ చేసుకుందాము. ఈ జ్యూస్ని నేను వడకట్టట్లేదండి, డైరెక్ట్గానే తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ డైరెక్ట్గా నచ్చకపోతే ఒక స్టెయినర్ పెట్టుకుని వడకట్టుకుని ఈ జ్యూస్ని తీసుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్గా హెల్తీగా ఈ రిఫ్రెషింగ్ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఒక్కదాని రుచి మించి ఒకటి ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరెన్నో యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బొమ్మరిల్లు ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.